హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారే కీలక నిర్ణయం అయితే చేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇకపోతే ఎన్ని రోజుల్లోపు ఈ అనర్హతకు సంబంధించిన పెన్షన్లన్నీ తొలగిస్తారు, ఏ ఏ పెన్షన్లపై ప్రధానంగా అయితే ఫోకస్ చేస్తున్నారు, ఇకపోతే ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ఏంటి. ఆల్రెడీ గతంలో మనము పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరిగింది, కొంతమంది అనర్హులను తేల్చారు, మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ ఆపమని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయమని చెప్తున్నారు. అసలు ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియోని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒకసారి హైలైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు వచ్చేసి అనర్హులు ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ ముఖ్యంగా మనకి అర్హులకే పెన్షన్లు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అయితే ఇవ్వాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వీళ్ళందరికీ వెంటనే వీటినన్నిటిని తొలగించండి అని అయితే చెప్పడం జరిగింది. సో ఇకపోతే మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కూడా నేను మీకు ఒకసారి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పెన్షన్లు తొలగించమని అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కింద వచ్చేసి మనకి పెన్షన్లు మళ్ళీ తనిఖీ అయితే చేయాలి 3 నెలల్లో పని అయితే హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే విస్తృతంగా పెన్షన్ల తనిఖీని మనకు వచ్చేసి ఇది ప్రజాశక్తి నుంచి అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లు విస్తృతంగా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో సో ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మీరు క్లియర్ అయింది అనుకుంటా. ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇకపోతే గవర్నమెంట్ డిసిజన్ ఎప్పుడు తీసుకుంది. సో రీసెంట్గా మనకి సోమవారం కలెక్టర్ల మీటింగ్ అయితే జరగడం జరిగింది. ఈ కలెక్టర్ల మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కలెక్టర్లు అయితే చెప్పడం జరిగింది. సో ఇలా అనర్హతకు సంబంధించి ఎక్కువ వికలాంగుల పెన్షన్లు ఉన్నాయండి, ఈ వికలాంగుల పెన్షన్లు మాత్రమే తీసేయాలి ఎక్కువగా అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్, దొంగ సర్టిఫికేట్స్ అనేది డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకొక కీలకమైన ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారో ఆ ఇచ్చిన డాక్టర్స్ని, ఆ ప్రభుత్వ అధికారులను కూడా ఒకసారి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేయండి అని అయితే గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే ఈ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఏపీలో ఏవైతే దొంగ పెన్షన్లు అర్హత లేకున్నా కానీ అర్హునిగా పెన్షన్లు తీసుకుంటున్నారో ఈ పెన్షన్లన్నీ వచ్చే 3 నెలల్లోపు విస్తృతంగా పూర్తిగా వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ వెరిఫికేషన్లో మీరు ఇనెలిజిబుల్ అనేది తేలితే 100% ఆ పెన్షన్స్ అన్ని ఆపేసి వాళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీకు గత నెల నుంచి పెన్షన్ అయితే రాదు, సో ఇప్పటితో మీ పెన్షన్ అనేది ఆపేస్తున్నామని ఒక నోటీస్ అనేది ఇచ్చేసి సిగ్నేచర్ అయితే తీసుకుంటారు. సో ప్రస్తుతానికైతే మనకి జనవరి నుంచి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు ఏవైతే ఈ అనర్హత పెన్షన్లు అన్నీ ఉన్నాయి ఈ పెన్షన్లు మొత్తం అయితే తొలగించడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నెంబర్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. జై హింద్.